హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్కి, బ్రహ్మవిదృష్ట రాజలక్ష్మమ్మకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఈరోజు మనము నిన్న కాయక తపస్సు అని తెలుసుకున్నాం. ఈరోజు వాచక తపస్సు. కాయక తపస్సు అని మనం శరీరంతో చేసే పనులు అని తెలుసుకున్నాం. మరి శరీరంతో చేసే పనుల కంటే కూడా ధ్యానులకి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరం కంటే కూడా మాట జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇంకా అది కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలి, కానీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మాట వల్లే కర్మలు మనకు వస్తాయి, మాట వల్లే కర్మలు పోగవుతాయి. మాటల వల్లే ఎదుటివాడికి బాధ కలిగిస్తూ ఉంటారు. మాటల వల్లే ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, బాధ కలిగిస్తూ ఉంటారు. అంటే మంచి మాట్లాడినప్పుడు సంతోషపడతారు, మనము బాధాకరమైన కోపంగా వాళ్ళని తిడుతూ ఉంటే బాధపడతారు. ఆ మాటల వల్లే బాధపడతారు అన్నమాట. ఒక్కొక్కసారి మాట చాలా ప్రమాదకరంగా మారుతూ ఉండొచ్చు. మనము మాటల వల్ల ఎందరో కఠినంగా కోపంగా మాట్లాడినప్పుడు చాలా ప్రమాదకరంగా, అంటే బాధతో ఒక్కొక్కరు అంటే సుసైడ్ చేసుకునే స్థితికి కూడా వెళ్ళిపోతుంటారు మాటల వల్ల. అలా ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. మాటకి ఎంత శక్తి ఉంటుంది అంటే తూటాలా పనిచేస్తుంది. మాటలు అనేది తూటాలా పనిచేస్తుంది. తూట వాళ్ళు తుపాకీ పెట్టి గన్తో కాలిస్తే ఆ తూట డైరెక్ట్గా గుండెలకు వెళ్ళి చనిపోతారు. అలా మాటలు కూడా వాళ్ళని హృదయ వేదనకు గురి చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పత్రిగారు చెప్తారు, అనవసరమైన మాటలు నోట్లో నుంచి వదిలితే అది విశ్వమంతా తిరిగి మళ్ళీ నీ దగ్గరికే చేరుతుంది అని. మళ్ళీ నోట్లో నుంచి వచ్చిన మాట ఎలా ఉంటుందంటే విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అది విశ్వం అంతా కూడా తిరిగి మనకే వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన ఇంకా ఏమన్నారంటే, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, లేదా నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట కూడా నీ నోటి వెంట రాకూడదు. అందుకే వాక్కుని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోగలగాలి. అదుపులో పెట్టుకోవాలి మన వాక్కుని. అంటే వీలైనంత మౌనంగా ఉండగలగాలి. ఎంత మౌనంగా ఉంటే అంత శక్తి మనకు కూడా ఉంటుంది. మాటల వల్ల ఎంతో శక్తి పోతుంది అని మనకి గురువు చెప్తూ ఉంటారు. అలాగే ఎదుటి వాడిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. మితంగా మాట్లాడాలి, మౌనంగా ఉండాలి, కానీ అవసరమైనప్పుడు మాట్లాడాలి, కానీ మితంగా మాట్లాడాలి. ఎప్పుడు సత్యాన్నే పలకాలి, సత్యాన్ని మాట్లాడాలి, సత్యమే పలుకుతూ ఉండాలి. హితకరమైన మాటలు, ఎదుటి వారికి హితం మనం చెప్తే వాళ్ళు ఎంతో ఆనందపడేటట్లు మాట్లాడాలి. కానీ మనల్ని మెచ్చుకోవాలని పక్కవాడి కోసం వీడి గురించి వాడి గురించి మనం మాట్లాడుతూ ఉండకూడదు. మేలు చేసే మాటలే మాట్లాడాలి. ఎవరికైనా మన మాట వల్ల మేలే జరగాలి, కానీ కీడు జరగకూడదు. అది చూసుకుంటూ మాట్లాడాలి. ప్రియమైన మాటలు మాట్లాడాలి. కోపంగా అంటే మనకు కోపం లేకుండా ప్రేమతో మాట్లాడాలి. మాట వల్ల ఎన్నో కర్మలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎరుకతో మాట్లాడాలి. మనం మాట్లాడే ముందు విచారణ చేసుకోవాలి. ఈ మాట నేను మాట్లాడితే ఎదుటి వారికి బాధ కలుగుతుందా, మరి ఏంటి అని ఆలోచించి మాట్లాడాలి. సందర్భోచితంగా సమయస్ఫూర్తిగా చెప్పగలగాలి. ఏదైనా మాట అక్కడ సందర్భం ఏంటిది, సమయం ఏంటిది అని తెలుసుకొని మనము ఒకరికి చెప్పగలగాలి. వాళ్ళు వినకపోయినా మనం చెప్పేశామనేటట్లు ఉండకూడదు. ఎదుటివారు మాట్లాడనియకుండా కూడా మాట్లాడుతూ ఉంటారు. అలా కూడా మాట్లాడద్దు. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి. బయట ఎలాంటి పరిస్థితుల్లోనైనా కర్మ అంటకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ముఖ్యమైన పాయింట్
బయట మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కర్మ మనకి అంటకుండా ఉండగలిగేది నేర్చుకోవాలి. అందుకే వాక్కుని చాలా బాగా ఉపయోగించుకోవాలి. మనము మన మాటని ఎంతో ఉపయోగించుకోవాలి. అక్కర్లేని మాటలు మాట్లాడొద్దు, ఆలోచనలు లేని మాటలు మాట్లాడద్దు, సరిగ్గా వినకుండా పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడకూడదు. మరి వాచక తపస్సు అంటే ప్రతివాడు కర్మను పోగేసుకునేది ఇక్కడే. ప్రతివాడు కర్మను పోగేసుకునేది ఈ వాక్కు వల్లే. అందుకే వాచక తపస్సు. ఈ మాట మీద ఎరుకతో ఎంత మౌనంగా ఉంటూ మితంగా మాట్లాడుతూ ఉంటే మనం ఈ మాట మీద తపస్సు సాధించిన వాళ్ళం అవుతాము. అలాగెంతో కష్టపడి సాధన చేసి ఆత్మశక్తి పెంచుకుంటున్నా దాన్ని నష్టపెట్టుకోకుండా చూసుకోవాలి. మనం ఆత్మశక్తిని ఎంతో పెంచుకుంటున్నాం, కానీ మాటలు మాట్లాడే ఎక్కువగా దాని శక్తిని కోల్పోతున్నాం. అందుకే ఇంద్రియ నిగ్రహం అని ఎన్నో సందర్భాలలో గురువులు మహాత్ములు మనకు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఈ వాచక తపస్సు, కాయక తపస్సు, మానసిక తపస్సు మనకు సరిగ్గా ఉండాలంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే సాధ్యము. అందుకే శ్వాస మీద ధ్యాస ధ్యానం అందరము చేద్దాం మాస్టర్. ఇంకా మానసిక తపస్సు గురించి రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.